హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు మార్నింగ్ అయితే బొబ్బట్లు చేశాను. దీనికోసం అయితే 1.5 కప్పు శనగపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 1.5 కప్పుకి ఒక 5 కప్పులు నీళ్ళు తీసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేసాను కాబట్టి బయట నీళ్ళు రాకుండా ఇలా స్పూన్ వేసుకుంటే నీళ్ళు బయట రాదు. ఒక 5 విజిల్స్కి అయితే ఇక్కడ నాకైతే పప్పు బాగా ఉడికిపోయింది. నీరంతా వంపేసుకునేసి పప్పులను అయితే బాగా చల్లారబెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి పప్పునంతా. ఇక్కడ నీరు అనేది వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే నేను తీసుకున్న బెల్లంలో అయితే కొద్దిగా డస్ట్ లాగా ఉంది. దానికోసం అయితే కొద్దిగా కరగబెట్టి వేసుకుంటున్నాను. మీకు అలా ఇష్టం లేకపోతే బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీలోకి వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1.5 కప్పుకి 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బెల్లంలో కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. పప్పులోకి బెల్లం నీళ్ళంతా వేసుకునేసి బాగా మిక్సీ పట్టుకొని ఇంకొక పెనం తీసుకొని అందులోకి వేసుకొని ఇక్కడ కొద్దిగా మెత్తగా ఉంది కాబట్టి ఇలా పెనంలోకి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని 1.5 కప్పుకి 2.5 కప్పు లేదంటే 3 కప్పులు మైదా సరిపోతుంది. మీకు ఉత్త మైదా తినాల్సిన ఇష్టం లేకపోతే కొద్దిగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కావలసినంత నీళ్ళు పోసుకొని చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని బాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా ప్లేట్ మూసిపెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పప్పు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకొక పేపర్ కానీ లేదంటే ఇలా అరిటాకుని కానీ తీసుకొని ముందుగా మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా రుబ్బు పెట్టుకున్న పిండిని కూడా వేసుకోవాలి. పిండిని వేసుకొని ఇలా బాగా ముద్దగా బాగా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత చపాతీలాగా మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా పైన పేపర్ పెట్టుకొని బాగా వత్తేసుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని మీకు ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే అలానే కూడా కాల్చుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్లో బాగా కాల్చుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నా వీడియోస్గా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.